2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా టీడీపీని విభేదించి విమర్శలు కూడా చేశారు, విడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో కలిశారు, అపూర్వ విజయం సాధించారు. అంటే వీళ్ళ విజన్ అంతా కూడా స్వర్ణాంధ్ర విజన్. సో స్వర్ణాంధ్ర సాకారం అయ్యేందుకు వీరి కలయిక ఈ 4 ఏళ్ళు ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే ఈ 1 ఇయర్ అంతా కూడా చాలా కూల్గా, కామ్గా జరిగిపోయింది. ఎస్ అండి. ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే, మీరు అడిగింది ఒక 1 ఇయర్ కూటమి ఏర్పడిన తర్వాత ఎలక్షన్లోకి వెళ్ళారు. ఫస్ట్ సీట్లు షేరింగ్ విషయంలో ఎన్నో డిఫరెన్స్ వచ్చింది. అసలు వీళ్ళ కూటమి ఏర్పడుద్దా లేదా, అసలు జనసేన టీడీపీ కలవడం ఎక్కువ, మళ్ళీ దాంతో కేంద్రంలో ఉన్న మోడీ గారు కేంద్రంలో కలవడం వేరే ఎక్కువ. చాలా డిస్కషన్ అయింది. అప్పుడు నాటకీయ పరిణామాలు మనం చూసాం. ఈ 21 సీట్లు ఫైనల్గా జనసేనకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎన్ని బేరసారాలు 21 గెలుచుకున్నది వచ్చింది. తర్వాత ఇక్కడ ప్రధానమైనవి 21 గెలుచుకున్నాక అక్కడ టీడీపీకి 150, అంటే అసలు జనసేన అవసరం కూడా లేదనమాట అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్యూర్డ్గా అసలు టీడీపీకి అన్ని సీట్లు రావడానికి కారణం, అసలు వైసీపీని 11 సీట్లకి 151 ఎక్కడండి 11 గెంటేయడంలో. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ 21 కదా, దానికి అవసరం లేకపోయినా వీళ్ళు కలయిక వల్లే 164 వచ్చినాయి బీజేపీతో కలిపి. సో వాళ్ళకి అది తెలుసు. తర్వాత కూడా 1 ఇయర్ పరిపాలన ఇప్పుడు చూస్తే వీళ్ళు చక్కగా కలిసి ఉన్నారు. కింద కేడర్ను కూడా సమన్వయంతో. ఇక్కడ 1-2 విషయాలండి. కూటమిలో ఉన్న నేతలు, పై స్థాయిలో ఉన్న అగ్ర నేతలు కలవడం వేరు, కలిసి ఉండడం వేరు. కింద కేడర్ను కూడా వాళ్ళ సమయంతో ముందుకు తీసుకెళ్లడం వేరు. ఇక్కడ వచ్చే 4 సంవత్సరాలు ఈ కూటమి ముందుకు వెళ్ళడం అంటే కింద ఉన్న కేడర్ను కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒంగోలులో అక్కడ అధికార పార్టీ, ఇప్పుడు కూటమిలో ఇంకొక నేత దెబ్బలాట్లు, పిఠాపురంలో ఈ విషయం, అలా కొన్ని ఉన్నాయి. కింద కేడర్లు చాలా ఇబ్బంది కలిగిస్తారు. మహానాడు జరుగుతుంటే అది లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని అభివర్ణిస్తూ ఉంటారు. అక్కడ పిఠాపురంలో జనసేనకి పార్టీ కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు, ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఫైనల్గా అగ్రనేతల పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ నేతలు పురంధరేశ్వరి అనుకుంటే ఈ 3 పార్టీలు పైన సమన్వయం కింద ఉన్న కేడర్ను కూడా కలుపుకుంటేనే ముందుకెళ్తుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం. తర్వాత కానీ అభివృద్ధి, స్వర్ణాంధ్ర విజన్ అయినా, అభివృద్ధి అయినా, ఇప్పుడు కూటమి చెప్పిన సంపద అంటే వెల్ఫేర్ విత్ ది వెల్త్ క్రియేషన్, అంటే సంక్షేమంతో పాటు సంపద సృష్టి అనే ఒక నినాదాన్ని పరిపూర్ణం చేయాలంటే కూటమి కలిసి ఉండాలి, కేడర్ కలిసి ఉండాలి. అంటే వాళ్ళ నినాదం పూర్తి చేయాలంటే కలిసి ఉండాలి. లేకపోతే తర్వాత 2029 ఎలక్షన్ దగ్గర రాలేరు. అంటే వీళ్ళు కలిసి ఉండవలసిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరం. వీళ్ళు కలిసి ఉంటేనే స్వర్ణాంధ్ర, కలిసి ఉంటేనే రాజధాని వచ్చి పోలవరం కంప్లీట్ అయ్యొద్దు, లేకపోతే చరిత్ర మాత్రం వీళ్ళు ఒప్పుకోదు. ఆ విషయాన్ని అగ్రనేతలు కింద కేడర్తో చెప్పి సమన్వయం చేసుకుంటూ ముందుకు కలిసి వెళ్తే ఒక అద్భుతమైన చరిత్రను లిఖిస్తారనడంలో మాత్రం సందేహం లేదు. ఇక పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఇద్దరు కూడా యువనేతలు. మరి భవిష్యత్ సీఎం ఎవరు అనే పెద్ద చర్చ కూడా జరుగుతోంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్, కాబట్టి లోకేష్ సీఎం అవుతారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా, లోకేష్ అయితే బాగుంటుందా? ఓకేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నంతకాలం లోకేష్ గారు నాకు నాన్నగారు నాకు ఇచ్చేయండి అనే సీన్ అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి కాదు, ఇక్కడ స్టాచ్యూ, దానికి ఒక స్టేచర్ ఉంటుంది ఆయనకి అభివృద్ధిలోటి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన అడగరు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఏ కేంద్రంలోకి వెళ్తుంది. ఇప్పుడు లోకేష్ గారు స్పష్టంగా నేను డైరెక్ట్ చెప్తాను, లోకేష్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వాలని నిర్ణయిస్తే ఇది నేను నిర్ణయించేది కాదు, ప్రజలు నిర్ణయించేది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా, లోకేష్ గారు అయితే చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుందా అని ప్రజలకు వెళ్తే ఇక్కడ ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ ఉన్న కెపాసిటీ ఏంటి అంటే, లోకేష్ గారు చాలా విద్యావేత్త, హార్వర్డ్ నుంచి వచ్చారు, హార్వర్డ్కు సంబంధించిన ఒక అఫిలియేటెడ్ నుంచి యుఎస్ నుంచి వచ్చారు, విద్యా వ్యవస్థ వండర్ఫుల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంత విద్య లేదు, కానీ ఆయనకు ఒక కెపాసిటీ ఉంటుందన్నమాట, ప్రజల్లో చొచ్చుకెళ్ళడం, ప్రజలు నడిపించడం. నేత అంటే ఎంత విద్య ఉందని కాదు, ఎంత బాగా నడిపించారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పటివరకు భారతదేశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక ప్రధానంగా 2 పార్టీల నుంచి వచ్చేది, ఇది రెండు కులాల నుంచి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఏపీ హిస్టరీ 75 సంవత్సరాలు అనుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం రాజకీయాల్ని బయటపడేశారు. ఏంటి, 2 ఫ్యామిలీస్ నుంచి, లేకపోతే 2 కులాల నుంచి బయటకు వచ్చారు. ఆయన మీద ఎక్కువ ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి అని ఒకసారి టెస్ట్ చేద్దామన్నది ప్రజలకి ఎక్కువ ఎలాంటి దృఢంగా ఒక ఖచ్చితత్వంతో వెళ్ళేది,
ఒక పవర్ఫుల్ నేను కుండ బద్దలు కొట్టినట్టు వెళ్తాను ప్రజలంటే ఇది చేస్తానని అనడం వల్ల 21 సీట్లు వచ్చినాయి. ఇక్కడ ప్రధానంగా ఒక బడుగు బలహీన వర్గాల వారి వైపు పాలిటిక్స్ని నడిపించి బయట ప్రధానమైన రెండు మూల స్తంభాల నుంచి రాజకీయాలు బయట తీసి పాడేశారు ఆయన. కాబట్టి ప్రజలు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కులాల వారు ఏంటంటే ఈయన చీఫ్ మినిస్టర్ అయితే ఒకసారి ఎలా ఉన్నది అంటే ఇప్పుడు నా దృష్టి అని కాదు ప్రజల దృష్టితో లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చీఫ్ మినిస్టర్ ఇస్తే ఎలా చేస్తారని ఉంది. కాబట్టి ఈయన అవ్వడం బెటరు చంద్రబాబు గారి తర్వాత అనేది నా అభిప్రాయం కూడా అండి.